లవ్ చేయడంలో తప్పులేదు. వీలైతే లవర్ కోసం ఫ్యామిలీతో ఫైట్ చేసి పెళ్లి చేసుకునేందుకు కూడా ప్రయత్నించాలి. బట్ అవేవీ చేయకుండా కుటుంబం చెప్పిందని ఎవరో ఒక అమాయకుడిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత అతన్ని ప్రియుడితో కలిసి చంపడం ఏంటి? ఇదేం సైకోయిజం? మేఘాలయలో కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్కి వెళ్ళి మిస్ అయ్యింది అనగానే ఆ భర్తే ఆమెను ఏదో చేసి ఉంటాడని ఎక్కువ మంది అనుకున్నారు. పోలీసులు కూడా అదే యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేశారు. బట్ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. భార్యే తన ప్రియుడి కోసం ప్రియుడి సూచనల మేరకు భర్తను కడతీర్చి, అది కూడా సినిమా స్టైల్లో చేసింది. హనీమూన్ పేరుతో పక్కగా ప్లాన్ చేసి మరీ తీసుకెళ్లే అక్కడ ముందే ఒక ముగ్గురు ముఠాను రెడీగా ఉంచి భర్తపై కత్తులతో దాడి చేయించి హతమార్చింది. ఆ తర్వాత భర్త బాడీని తీసుకెళ్లి నదిలో పారేసి ఆమె అక్కడి నుంచి ప్రియుడితో ఎస్కేప్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో మనం చూసిన అతి కిరాతకమైన మేరట్ హత్య కంటే దారుణమైన దగ ఇది. మేరట్లో ముస్కాన్ అనే భార్య తన ప్రియుడు సాహిల్తో కలిసి తనను చూసేందుకు విదేశాల నుంచి వచ్చిన మర్చెంట్ నేవీ ఆఫీసర్ అయిన భర్త సౌరభ్ను చంపేసి ముక్కలు చేసి డ్రమ్ములో వేసి సిమెంట్తో ప్లాస్టింగ్ చేసేసిన ఘటన మీకు గుర్తుండే ఉండుంటుంది కదా. ఇప్పుడు ఈ హనీమూన్ ట్రాప్ మర్డర్ అంతకంటే దారుణమైన దగా, మోసం, దారుణం. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ మేఘాలయ హనీమూన్ కపుల్ కేసులో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇప్పుడు బయటపడింది. భార్య సోనమే భర్త రాజా రఘువంశీని హత్య చేయించింది. తన బాయ్ ఫ్రెండ్ డైరెక్షన్ లో ముగ్గురు కిల్లర్ గ్యాంగ్ కు డబ్బులిచ్చి మరీ నమ్మి వచ్చిన భర్తను అత్యంత దారుణంగా హతమార్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయింది. బట్ మధ్యప్రదేశ్కి చెందిన ముగ్గురు హంతకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో సోనం ఇక తన కథ ముగిసిపోయిందని గుర్తించి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రొప్పుతూ మూలుగుతూ ఏడుస్తూ నటిస్తూ వచ్చి ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో పోలీసులు ఎదుట లొంగిపోయింది. ఆ తర్వాత మేఘాలయ పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను అరెస్ట్ చేసినట్లు ఆ రాష్ట్ర డీజీపీ ప్రకటించారు. అసలు ఈ కేసు దర్యాప్తు ఎన్ని మలుపులు తిరిగిందో తెలుసా? అసలు ఎంతమంది మీద ఎన్ని రకాలుగా అనుమానాలు వచ్చాయో తెలుసా? మొదట కొత్త జంట రాజా అలాగే సోనం ఇద్దరూ కనిపించకుండా పోవడంతో ఇద్దరి కోసం గాలించారు. నదిలో భర్త మృతదేహం దొరికాక సోనం ఏమైంది అనేది తెలియక విస్తృతంగా వెతికారు ఆమె కోసం. పాపం భర్తను చంపేసి కొత్త పెళ్లి కూతురిని కిడ్నాప్ చేశారా? వేరే దేశానికి బంగ్లాదేశ్ మీదుగా ఎత్తుకుపోయారా? అసలు సోనం ప్రాణాలతో ఉందా అనేది ఇంతవరకు తెలియలే. భర్త మృతదేహం కనబడిన చోటే సోనంకి సంబంధించిన పగిలిన గాజులు, చిరిగిన దుస్తులు, తెగిన చెప్పులు గాని ఏవీ కనబడలేదు. అంటే ఎలాంటి క్లూ కూడా అక్కడి నుంచి దొరకలే. ఆమెకి సంబంధించిన వస్తువులు కానీ ఏవి కూడా. దీంతో సోనం ఏమైంది, ఎటు వెళ్ళింది, ఎక్కడుంది, అసలు బతుకుందా లేదా, ఇలా అనేక అనుమానాలు వెంటాడాయి. భర్తను చంపేసి ఆమెను కూడా ఏమైనా చేశారా? ఇవేవి రోజులు గడుస్తున్నా సరే బయటి ప్రపంచానికి తెలియలే. దేశమంతా ఇదే టాపిక్ నడిచింది. ఎందుకంటే మేఘాలయలోని షిల్లాంగ్ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్. ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. దేశీయంగా టూరిజాన్ని ప్రోత్సహించాలని ఈ మధ్య విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెలలో కూడా ఒక జంట ఈ ప్రాంతంలో మిస్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు హనీమూన్ కోసం వెళ్ళిన కొత్త దంపతులు కనిపించకుండా పోవడం, తర్వాత భర్త మృతదేహం కనబడడంతో అంతటా భయం నెలకొంది. మేఘాలయ షిల్లాంగ్ ప్రాంతాలకు వెళ్లాలంటే టూరిస్టుల వెన్నులో వణుకు మొదలైంది. అక్కడ దోపిడీ దొంగలున్నారు, మహిళలతో వెళ్తే ప్రాణాలతో తిరిగి రాలేమో అనే భయం పెరిగిపోయింది. మహిళల అక్రమ రవాణా ముఠాలు కాపుకాసి ఉన్నాయని, గుంపులుగా కాకుండా ఒంటరిగా జంటగా వెళ్తే వాళ్లకు బలైపోవలసిందే అనే రూమర్స్ బాగా స్ప్రెడ్ అయ్యాయి. మనుషుల అక్రమ రవాణా ముఠానే రాజాని చంపేసి ఉంటారని, సోనంను బంగ్లాదేశ్ మీదుగా దేశం దాటించేశారని అంతటా అనుమానంతో పాటు భయం కూడా పెరిగిపోయింది. మధ్యప్రదేశ్, మేఘాలయ రెండు రాష్ట్రాల సీఎంలు ఈ కేసు త్వరగా తేల్చాలని ఆదేశించారు పోలీసులకు. మరోవైపు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా కోరడంతో అటు మేఘాలయ ఇటు మధ్యప్రదేశ్ పోలీసులు ఈ మిస్టరీ కేసును చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. అసలు ఈ కేసులో ఫస్ట్ నుంచి ఏం జరిగింది, ఫైనల్ గా ఏం తేలిందని తెలిస్తే బాబోయ్ ఇలా కూడా జరుగుతుందా, ఇలా కూడా చేస్తారని షాక్ అవుతారు. ఆ షాకింగ్ ఫ్యాక్ట్స్ అన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఈ వీడియోని ఇంతవరకు చూడడం వల్ల లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే రెగ్యులర్గా మన చుట్టూ జరిగే అనేక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఫ్యాక్ట్స్ మీద మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన ట్రాన్స్పోర్ట్ వ్యాపారి కొడుకు రాజా రఘువంశీ, అతని పెళ్లి సోనంతో ఘనంగా జరిగింది. మే 11న ఇండోర్లో జరిగిన ఈ వివాహ వేడుకలు 10 రోజుల పాటు కొనసాగాయి. రాజా రఘువంశీది సంపన్నుల కుటుంబం కావడంతో అతిథి మర్యాదలకు ఏమాత్రం లోటు లేకుండా అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. సరిగ్గా 9 రోజుల తర్వాత మే 20న మేఘాలయలోని షిల్లాంగ్కు హనీమూన్ కోసం కొత్త జంట బయలుదేరింది. కొండ ప్రాంతంలో చాలా సరదాగా గడిపారు, కొత్త రుచులను ఆస్వాదించారు. మే 20న షిల్లాంగ్ హోటల్లో 2 రోజులు బస చేశారు. లోకల్ రెంటల్ బైక్స్ దగ్గర ఒక 2 వీలర్ అద్దెకి తీసుకున్నారు. చుట్టుపక్కల ఉన్న ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్ అన్ని విజిట్ చేశారు. రాజా ఎప్పటికప్పుడు తమ టూర్ పిక్స్ ఇన్స్టా, ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తా ఉన్నాడు.
తమ టూర్ చాలా బాగుంది, హ్యాపీగా ఉన్నామని పోస్టులు అయితే పెట్టాడు ఆయన. ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అయిన సోహ్రా ప్రాంతంలోని లివింగ్ రూట్ బ్రిడ్జ్ వాటర్ ఫాల్స్, ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది ఈ జంట. అక్కడ చాలా హ్యాపీగా గడిపారు. అక్కడ తీసుకున్న ఫోటోలు కూడా ఇన్స్టా, ఫేస్బుక్లో పోస్ట్ చేసుకున్నాడు ఆయన. ఆ తర్వాత నుంచి అదే స్పాట్ నుంచి వాళ్ళ ఫోను అందుబాటులో లేకుండా పోయింది. అంటే వాళ్ళ ఫోన్ కోసం ఎవరు పేరెంట్స్ ఫోన్ చేసినా సిగ్నల్స్ దొరకలా. రాజా సోనం కుటుంబీకులు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా అందుబాటులోకి రాలేదు. వీళ్ళేమనుకున్నారంటే ఏముంది, కొండ ప్రాంతాలు కదా, అటవీ ప్రాంతాలు కావడం వల్ల రిమోట్ ఏరియా కనుక సిగ్నల్స్ దొరకట్లేదేమో అనుకున్నారు వాళ్ళు. మరుసటి రోజు ట్రై చేసిన ఇద్దరు ఫోన్స్ కు కాల్స్ కలవలా. పైగా ఇన్స్టాలో కూడా అప్డేట్స్ ఏమీ పోస్ట్ చేయకపోవడంతో రాజా బ్రదర్ కి డౌట్ వచ్చి వెంటనే షిల్లాంగ్ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే ఎంక్వైరీ చేశారు. కొత్త జంట బస చేసిన స్టే హోమ్ లో విచారిస్తే అక్కడ రాజాకు కాఫీ విషయంలో హోటల్ యజమానితో గొడవైనట్లు తేలింది. కాఫీ రుచి బాగోలేదని అడగడంతో ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఈ నేపథ్యంలో హోటల్ యజమాని బాగా హట్ అయిపోయి అతని ఇగో దెబ్బతిండంతో రాజాని ఏదో చేసే ఉంటాడు, ఈ జంటను అతనే హతమార్చి ఉంటాడు, ఇలా రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. అదే టైంలో పోలీసులకు రెంటల్ బైక్స్ ఓనర్ కూడా ఫిర్యాదు చేశాడు. 2 రోజులుగా నా స్కూటీ తీసుకెళ్లిన జంట కలవట్లేదండి, ఫోన్ కలవట్లేదు. వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తే సోహ్రా ప్రాంతంలోని లివింగ్ రూట్ బ్రిడ్జ్ కొండ ప్రాంతంలో వాటర్ ఫాల్స్ దగ్గర నా స్కూటీ పార్కింగ్ చేసి ఉందని చెప్పాడు ఆయన. ఆ స్కూటీపై రక్తపు మరకలు ఉన్నాయని, బట్ ఆ జంట అయితే నాకు కనిపించలేదు అని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఈ కేసులో పెద్ద క్లూ ఇచ్చాడు ఆయన. రాజా బ్రదర్ మిస్సింగ్ ఫిర్యాదు, ఈ రెంటల్ బైక్స్ ఓనర్ కంప్లైంట్, ఈ రెండింటితో కలిపి షిల్లాంగ్ పోలీసులు పూర్తి స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ అయితే మొదలుపెట్టారు. కానీ విపరీతంగా వర్షాలు పడుతుండడం, ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు భారీగా వస్తుండడంతో పోలీసులు దర్యాప్తునికి ఆటంకాలు తప్పలా. అప్పటికే రాజా సోనం ఆచూకీ గల్లంతైపోయి 3 రోజులు గడిచిపోయాయి. దీంతో ఆ ఇద్దరు కుటుంబాల్లో ఆందోళన పెరిగిపోయింది. రాజా రఘువంశీ తండ్రి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ను ఆశ్రయించారు. తమ కొడుకు కోడలు ఆచూకీ కనుక్కోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. అక్కడ వెంటనే మధ్యప్రదేశ్ సీఎం మేఘాలయ సీఎం సంగ్మాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. కొత్త జంట మా రాష్ట్రం నుంచి మీ రాష్ట్రానికి హనీమూన్ కోసం వచ్చింది. చివరిసారి సోహ్రా ప్రాంతంలోని లివింగ్ రూట్ బ్రిడ్జ్ వాటర్ ఫాల్స్ దగ్గర సిగ్నల్ చూపిస్తోంది. ఆ తర్వాత నుంచి వాళ్ళ ఆచూకీ లేకుండా పోయింది. వెంటనే వాళ్ళని ట్రేస్ చేసి క్షేమంగా ఇండోర్ పంపించాలని ఆయన్ని కోరారు. వెంటనే మేఘాలయ సీఎం సంగ్మా ఆదేశాలతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కొత్త జంట కోసం వెతకడం ప్రారంభించాయి. కానీ స్పెషల్ టీమ్స్ కూడా వర్షాలు, వరద నీటి వల్ల ఆటంకాలు తప్పలా. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ఒత్తిడి ఉండడంతో డ్రోన్లు, స్థానికుల సహకారంతో కొండలు, వాగులు, వంకలు, అడవులు ప్రాంతాల్లో జల్లెడబట్టారు. ఆ ప్రాంతంలో కనబడిన ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేశారు. కాఫీ కోసం గొడవపడిన హోటల్ ఓనర్తో పాటు స్థానిక నేరస్తులు, పాత నేరస్తులను కూడా విచారించారు. లోకల్ టూరిస్ట్ గైడ్స్ని కూడా ఎంక్వైరీ చేశారు. ఇక్కడే పోలీసులకు అతిపెద్ద క్లూ, ఈ కేసు ఛేదించడంలో అత్యంత కీలకమైన క్లూ దొరికింది. ఆల్బర్ట్ అనే టూరిస్ట్ గైడ్ తాను ఆ జంటతో పాటు మరో 3 మగవాళ్ళు వెళ్లడం చూశానని పోలీసులకు చెప్పాడు. ఆ గైడ్ చెప్పిన ప్రాంతంలో పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తే అందులో సోనం వైట్ షర్ట్ వేసుకున్నట్లుంది. పైగా ఆమె ఆ 3తో మాట్లాడినట్లు కనిపించింది. కానీ ఏం మాట్లాడిందో తెలియలే. అంతకు మించి ఆధారాలు ఆ ఫుటేజ్లో దొరకల. దీంతో మధ్యప్రదేశ్ సీఎం సిబిఐ ఎంక్వైరీ కోరారు. ఎన్డీఆర్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఇతర స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ అన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కేసు దర్యాప్తులో స్పీడ్ పెంచారు. ఇంకా చివరికి రాజా సోనం మిస్ అయిన 11 రోజుల తర్వాత సోహ్రా ప్రాంతంలోని లివింగ్ రూట్ బ్రిడ్జ్ దగ్గర వాటర్ ఫాల్స్ వద్ద లోతైన ప్రాంతాల్లో డ్రోన్లకు షాకింగ్ విజువల్స్ అయితే చిక్కాయి. ఆ విజువల్స్ చూసిన స్పెషల్ టీం షాక్ అయ్యింది. ఎందుకంటే ఆ లోతైన ప్రాంతంలోనే రఘువంశీ డెడ్ బాడీ కనిపించింది. ఆయన శరీరంపై తీవ్రమైన గాయాలున్నాయి. అదే ప్రాంతంలో పెద్ద కత్తి కూడా దొరికింది. ఇంకోవైపు సోనం ఆ సీసీ ఫుటేజ్ లో వేసుకున్న వైట్ షర్ట్ కూడా అక్కడే దొరికింది. రాజాను పదునైన కత్తులతో నరికి చంపేసి లోయలో పడేసినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది. అలాగే ఆయన మెడలో ఉన్న గొలుసు, చేతికున్న ఉంగరాలు మిస్ అయ్యాయి. కానీ చేతికున్న ఖరీదైన వాచ్ మాత్రం అలాగే ఉంది. దీంతో డబ్బులు, నగలు దోచుకోవడం కోసమే టూరిస్టుల మీద అటాక్ చేసి అంతం చేసిన వాళ్ళ పని కాదు అని పోలీసులు అయితే గుర్తించారు. రాజా మృతదేహం దొరికిన సోహ్రా ప్రాంతంలోనే సోనం ఆనవాళ్లు దొరకకపోవడంతో ఇది మనుషుల అక్రమ రవాణా మాఫియా చేసిన పనే అని వాళ్ళ కుటుంబీకులైతే వాపోయాయి. ఎందుకంటే రాజాను చంపేశారు, సోనమును దేశం దాటించేశారంటూ వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె గాజులు కానీ, దుస్తులు కానీ, చెప్పులు కానీ అక్కడ ఆమెకు సంబంధించిన ఆనవాళ్ళు ఏవీ కనబడలేదు, ఒక వైట్ షర్ట్ తప్పంటే ఆమెకు మత్తు మంది ఇచ్చి తీసుకుపోయి ఉంటారని సోనం కుటుంబీకులు అయితే డౌట్ పడ్డారు. ఇంకా మరోవైపు పోలీసులు ఏం చేశారు, సీసీ కెమెరాలో కనిపించిన 3
ఓ రహస్య ప్రదేశంలో గుర్తించి పట్టుకున్నారు వాళ్ళని. ఆ సీసీ ఫుటేజ్ కనిపించిన ప్రాంతంలో సెల్ ఫోన్ సిగ్నల్స్, ఆ టవర్లో, ఆ పరిధిలో, ఆ సమయంలో ఎవరెవరి ఫోన్స్ ఉన్నాయి, ఎవరెవరి నెంబర్స్ ఉన్నాయి, ఇవన్నీ గ్యాదర్ చేసి దాన్ని బేస్ చేసుకుని ఎంక్వైరీ చేయడంతో వీళ్ళ గుట్టయితే రట్టయింది. వాళ్ళ ముగ్గురికి డబ్బులిచ్చి మరీ సోనం తన భర్తను చంపించేసింది అనే వికృత క్రీడ ఈ నేపథ్యంలో వెలుగులోకి వచ్చింది. కిరాయి ముఠాతో కలిసి తన ప్రియుడి కనుసన్నల్లోనే పెళ్లాడిన భర్తను కాళ్ల పారాని ఆరకముందే వేసేసిందనే పచ్చి విషయం వెలుగులోనికి వచ్చింది. భర్తను చంపేసి నదిలో పారేసిన తర్వాత షిల్లాంగ్ నుంచి ఉత్తరప్రదేశ్ పారిపోయింది. రోజు టీవీల్లో, పేపర్లలో తమ మిస్సింగ్ కేసు వార్తలు ఫాలో అయితే ఉండేది. అక్కడ నుంచి చివరికి కిల్లర్ గ్యాంగ్ అరెస్ట్ కావడంతో తన కథ కంచికి చేరిందని గుర్తించింది. ఇంకా మనం బయట తిరగడం అసాధ్యం, భర్త కుటుంబానికి దొరికితే వాళ్ళ చేతిలో తన పని అయిపోతుందని భయపడింది ఆమె. ఏడుపు నటిస్తూ ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎదుట లొంగిపోయింది. ఇంకా ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే సోనం తన ప్రియుడు కుష్వాహాతో సహా ఈ మర్డర్ ప్లాన్ చేసింది. ఆమెకు పెళ్లికి ముందు నుంచే కుష్వాహా అనే వ్యక్తితో సంబంధం ఉంది. ఆమె ప్రియుడు, ఆమె కలిసి విక్కీ ఠాకూర్, ఆనంద్, ఆకాష్ అనే ముగ్గురు దుండగులను మాట్లాడుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి హనీమూన్ స్పాట్లో ముందే సిద్ధంగా ఉంచి పనిగానిచ్చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టారు. ఒక అమాయకిని అన్యాయంగా బలి తీసుకున్నారు. ఇంత జరిగిన సోనం తండ్రి దేవి సింగ్ ఇంకా కళ్ళు తెరవట్లా. నా కుమార్తె అమాయకురాలు అని చెబుతున్నాడు ఆయన. వాళ్ళిద్దరి ఇష్టంతోనే పెళ్లి చేసాం, నా కూతురికి ఒకవేళ ఇష్టం లేకపోతే ముందే చెప్పేది కదా, లేదు తన ఇష్టంతోనే పెళ్లి చేశాను, నా కూతురిపై నాకు పూర్తి నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఆమె ఇలా చేసి ఉండదు అని ఆయన ఇప్పటికే ఆరోపిస్తున్నాడు, అంటా ఉన్నాడు. ఈ ఘటన జరిగిన తర్వాత గాజీపూర్లోని రోడ్డు పక్కన ఓ హోటల్ వద్దకు ఆమె చేరుకుందని, ఆమె ఇప్పటికీ ఏడుస్తూనే ఉందని, తాను ఉన్న లొకేషన్ ఆమె చెప్పాకే ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారా అంటున్నాడు ఆయన. తమ అల్లుడి హత్యతో తన కూతురికి ఎలాంటి సంబంధం ఉండదని, తన అల్లుడి హత్య వెనక ఎవరిదో ఏదో కుట్ర ఉందని సిబిఐ దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చాలని ఆయన ఇప్పటికీ కోరుతూ ఉన్నాడు. కానీ పోలీసులు ప్రస్తుతానికి తేల్చింది ఏంటంటే సోనం కుష్వాహాతో కలిసి ఈ ముగ్గురిని, విక్కీ ఠాకూర్, ఆనంద్, ఆకాష్ ముగ్గురు కిరాయి దుండగల్ని ఏర్పాటు చేసుకుని డబ్బులిచ్చి చంపించేసింది. పెళ్లికి ముందు నుంచి ఉన్న ఎఫైరే ఆ అమాయకుడు రాజా రఘువీరుడిని బలి తీసుకుందని అయితే వాళ్ళు చెబుతూ ఉన్నారు. మరి ఓవరాల్గా ఈ బిగ్గెస్ట్ ట్విస్టింగ్, షాకింగ్ స్టోరీ చూసాక మీకేమనిపించిందో మెసేజ్ పెట్టండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.